దేవుని యొక్క పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియులరా, ఈ ఉదయకాలపు ఆరాధనలో చేరి కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శుభనామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నానండి. లేదా మంచిది, చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన చేసుకొని కొద్ది నిమిషాలు మనము దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము. పరిశుద్ధుడా, జీవము కలిగిన తండ్రి, జీవాధిపతి, నీకు వందనాలు. గొప్పదేవుడా, నీకు స్తోత్రాలు. కృప కలిగిన ప్రభువా, నీకే స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ నీ కృపను కోరుకుంటూ, ఇదిగో మా దేవ, మా నాయన, నీ సన్నిధిలో చేరి ఇంతవరకు నీ ఘనమైన పరిశుద్ధమైన నామమును స్తుతించుటకు, ఆరాధించుటకు, మహిమపరిచి గణపరచుటకు ప్రభువా, మీరు చూపిన కృపకు నీకు స్తోత్రం. నీ లేఖనములలో కూడా నీ వాక్యమును మేము ధ్యానించుచుండగా నీ పరలోకపు వర్తమానం మీరు మాకు అందించి, పరిశుద్ధుడా, ఈ 12వ నెలంతటికి కావలసిన కృపను మీరు మాకు సహాయం చేయమని అడుగుతున్నాం. నీ సన్నిధిలో నిలిచి నీ నామమును ప్రభువా నిత్యము మహిమపరచుటకు కృప అనుగ్రహింప చేయమని అడుగుతున్నాం. ప్రభువా, ఆయన నీ వాక్యమును వినుచుండగా వినగలిగిన చెవి, గ్రహించగలిగిన హృదయము, మనస్సు మా అందరికీ దయచేయమంటూ మహిమ పొందమంటూ యేసయ్య పేరిట వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. చూద్దామండి దేవుని యొక్క వాక్యములో నుండి. ప్రభునందు ప్రియులరా, కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. చూడండి, దేవుని యొక్క వాక్యములో నుండి 118వ కీర్తన 8, 9 వచనాలను మనం చదువుకుందామండి. 118వ కీర్తన. మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియులరా, దేవుని వాక్యములో పరిశుద్ధుడైన ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, మన దేవుడైన యెహోవాను ఆశ్రయించుట ఎంతైనా మేలంట. అక్కడ రాస్తున్నాడు, మనుష్యులను నమ్ముకున్నట కంటే లేదా మనుష్యులను ఆశ్రయించుట కంటే. చాలాసార్లు మన ఆధ్యాత్మిక జీవితాలలో లేదా భౌతిక జీవితాలలో మనకేదైనా కష్టం వచ్చినప్పుడు, లేదా బాధ వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, లేదా ఇరుకు ఇబ్బందులు తటస్థించినప్పుడు సహజంగా మానవులంగా మనుష్యులనే ఆశ్రయిస్తాం. మనుష్యుల సహాయము కొరకు పరుగులు తీస్తాం. మనుష్యుల వలన ఏదైనా మేలు లేదా సహాయము లేదా మన కష్టమునకు ప్రతిఫలము దొరుకుతుందేమో అని మనము ఎదురు చూస్తూ ఉంటాం. అందుకనే ఇక్కడ అంటున్నాడు మనుష్యులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే ప్రియులారా, లూకా సువార్త 8వ అధ్యాయంలో ఒక సహోదరి కనపడతారు. ఆమె పేరు లిఖితము చేయబడలేదు కానండి, రక్తస్రావ రోగి అని మాత్రము రాయబడింది. ఆమె గడిచిన 12 సంవత్సరాల గత ఆ వ్యాధి చేత బాధపడుతుందట. అక్కడ రాసిన మాట ఏంటంటే, ఆమె అనేక మంది వైద్యుల చేత తిప్పలు పడింది అని రాశారు. అనేక మంది వైద్యుల చేత బహుయాతన పడింది అని వ్రాయబడింది. అంటే ఆమె తనకు కలిగినటువంటి ఆ శ్రమ నుండి, ఆమె తనకు కలిగినటువంటి ఆ బలహీనత నుండి, ఆమె తనకు కలిగినటువంటి ఆ రోగము నుండి స్వస్థత పొందటానికి, విడుదల పొందటానికి, ఆమె సమాజంలో అందరిలాగానే పరిపూర్ణమైన ఆరోగ్యము కలిగిన దాని వలె జీవించాలని ఆమె ఎన్నో ప్రయత్నములు చేసింది. అక్కడ రాయబడిన మరొక మాట ఏంటంటే, ఆమె దాని కొరకు తన వ్యాధి నిమిత్తము బహు యాతన పడినని రాయబడింది. తనకు కలిగినది అంతయు వ్యయము చేసుకొనెను అని వ్రాయబడింది. అంటే చూడండి ప్రియులారా, ఒక శ్రమ తన జీవితంలో తిప్పలకు, యాతనకు గురి చేసింది.
ఒక శ్రమ తన జీవితంలో తను సంపాదించుకున్నది, తనకు స్వాస్థ్యముగా ఉండినటువంటిది అంతటిని కూడా వ్యయము చేయనట్లు చేసింది. అంటే ఈ సహోదరి తను స్వస్థ చిత్తురాలు కావడానికి చేసిన ప్రయత్నము, ఆశ్రయించిన ఆశ్రయాలు ఎన్నో ఉన్నాయి. కానీ ఆమెకు ఏ ఆశ్రయపురములో కూడా లేదా ఏ ఆశ్రయ స్థానములో కూడా ఆమెకు తన రోగము నుండి, తన వ్యాధి నుండి స్వస్థత కలగలేదు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువును గురించి వినిందో, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువు దగ్గరకు వెళితే నేను స్వస్థ చిత్తురాలను అవుతానని తను విశ్వసించిందో, తను నమ్మిందో, నా ప్రియమైన దైవ జనాంగమా, ఆయన యేసయ్య దగ్గరకు వచ్చి ఆమె ఆయన యొక్క అంగీల చెంగు మాత్రము ముట్టిన వెంటనే తన వ్యాధి నుండి స్వస్థత పొందింది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అందుకనే ప్రభునందు ప్రియమైన దైవ జనాంగమా, వాక్యములో హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనములో రాస్తారు కదా, అక్కడ రాసిన మాట ఏంటంటే ఏమని రాస్తున్నాడు? ఆయన యొద్దకు వచ్చువారు ఆయన ఉన్నాడు అనియు తమను వెదకు వారికి ఫలము దయచేయగలవాడనియు నమ్మవలెను కదా. ప్రియులరా, మనము దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు ఆయన ఇదిగో నా కొరకు వేచి ఉన్నాడు, ఆయన నా కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు, ఆయన నా కొరకు ఈ ఉదయకాల సమయంలో ఇదిగో స్వస్థత అనే ద్వారములు తెరచి ఉన్నాడు, ఆయన ఈ ఉదయకాల సమయంలో తన చేతులు చాచి నా కొరకు పిలుస్తూ నన్ను ఆహ్వానిస్తున్నాడని మనం ఎప్పుడైతే ఎదురు చూస్తామో ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమందరము కూడా స్వస్థత పొందుదుముగాక. నేను అంటాను, ఈ సహోదరి ఎన్నో హాస్పిటల్స్లో ఎంతోమంది వైద్యుల దగ్గర తిప్పలు పడి తనకు కలిగినంత వ్యయము చేసుకుంది. కానీ యేసయ్య యొద్దకు మాత్రం విశ్వాసముతోనూ, యేసయ్య యొద్దకు మాత్రం నమ్మికతోనూ వచ్చింది. ఎప్పుడైతే తను నమ్మి విశ్వాసముంచి యేసు పాదాల యొద్దకు వచ్చిందో అంగీల చెంగు ముట్టగానే స్వస్థత పొందింది. కాబట్టి ప్రియులారా, అంటే ఆమె యేసయ్యను ఆశ్రయించుట ద్వారా తన జీవితంలో డాక్టర్ల వలన, వైద్యుల వలన, మనుష్యుల వలన దొరకని సహాయము ఆమెకు దేవుని వలన కలిగింది. హల్లెలూయా. అందుకని ఇక్కడ అంటున్న మాట ఏంటంటే, కీర్తనాకారుడు ఆయన అంటున్నాడు కదా, ఆయనను ఆశ్రయించిన ఎడల మీకు మేలు. నిజమే ప్రియులారా, మనము దేవుని ఆశ్రయిస్తే, మనము దేవుని నిజముగా విశ్వాసముతో, మనము దేవుని సన్నిధిలో నిజముగా నమ్మకము కలిగి ఆయన యొద్దకు వస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఎవరిని కూడా త్రోసివేసే దేవుడు కాదు. ఆయన ఎవరిని కూడా గెంటి వేసే దేవుడు కాదు. ఆయన ఎవరిని కూడా అపహసించే దేవుడు కాదు. ఆయన ఎవరిని కూడా తూలనాడే దేవుడు కాదు. ఆయన యొద్దకు విశ్వాసముతో వస్తే చాలు, ఆయన ఆశ్రయమిచ్చి ఆదరణ చూపే దేవుడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో ఆయన ఆశ్రయించు వారికి కలిగేటువంటి మేలులు లేదా 1 లేదా 2 3 విషయాలు మనము చాలా శ్రద్ధగా దేవుని వాక్యములో నుండి ధ్యానం చేసుకుందామండి. చూడండి, దేవుని యొక్క వాక్యములో నుండి చూడండి, ఆయన ఆశ్రయించు వారికి కలిగేటువంటి మేలులు ఏవేవి ఉన్నాయో 1 2 3 చూద్దాండి. నెంబర్ 1, మొట్టమొదటిగా ఆమోసు గ్రంథము. చూడండి, ఆమోసు గ్రంథము, ప్రవక్త అయిన ఆమోసు రాసిన ప్రవచన గ్రంథము 5వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందామండి. 4వ వచనాన్ని చదువుకుందామండి. ఆమోసు గ్రంథము ఏమనగా, నన్ను ఆశ్రయించుడి, నన్ను ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుదురు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. ఏంటండి? నన్ను ఆశ్రయించుడి, నన్ను ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుదురు. ఇశ్రాయేలు ప్రజలతో చెప్తున్నాడు, అటు ఇటు తిరుగుతున్న ప్రజలతో చెప్తున్నాడు, 2 తలంపులు కలిగి ప్రియమైన దేవుని బిడ్డలారా లోక సంచారులుగా జీవిస్తున్నటువంటి ప్రజలతో చెప్పుచున్నాడు. ఈనాడు చాలా మంది ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ జీవన సంబంధమైన జీవితాలలో అనేకమైన ప్రయత్నాలు, బ్రతుకు తెరువు కోసం, బ్రతకడం కోసం ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అయితే ఇక్కడ ప్రభు అన్నాడు నన్ను ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుదురు. ఏంటి బ్రతకడం అంటే? బ్రతికే ఉన్నాం కదయ్యా, చచ్చిపోలేదు కదయ్యా,
అని అంటే దావీదు భక్తుడు ఒక మాట అంటాడు. ఆ మాట చదివి మనం ఈ మాటను కొనసాగిద్దామండి. 85వ కీర్తన 6వ వచనం చదవండి. 85వ కీర్తన 6వ వచనంలో దావీదు భక్తుడు ఒక మాట అంటున్నాడు, చూడండి. నీ ప్రజలు నీ యందు సంతోషించున్నట్లు నీవు మరలా మమ్మును అంటే మరలా అనే మాట వాడాడు. ఆమోసు గారేమో అంటున్నాడు కదా, యెహోవాను ఆశ్రయించిన యెడల మీరు బ్రతుకుదురు. ఇక్కడ దావీదు గారు అంటున్నాడు కదా, ఏమన్నాడు? నీ యందు సంతోషించున్నట్లు, నీ యందు ఆనందించినట్లు, లేదా నీ సన్నిధిలో సంతోషించినట్లు, నీ సన్నిధిలో ఆనందించినట్లు, లేదా నీ ఆత్మలో సంతోషించినట్లు, లేదా నీ ఆత్మలో ఆనందించినట్లు ప్రభువా మీరు మమ్ములను మరలా. అంటే మనము చచ్చిన వారము అని దాని అర్థం అనుకుంటున్నాను. ఎందుకు ఆ మాట కూడా చూపిస్తాను, చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక చూడండి, దేవుని యొక్క వాక్యములో నుండి 2వ అధ్యాయము 1వ వచనం చదువుదామండి. ఇప్పుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనము చదవండి. మీరు మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన అనగా పరిశుద్ధుడైన తండ్రి క్రీస్తు తన కుమారుడైన యేసు క్రీస్తు ద్వారా మనలను బ్రతికించాడు. ఇప్పుడు అర్థమైందండి, మనం ఎక్కడ చనిపోయాము, ఎప్పుడు చనిపోయాము, ఎలా చనిపోయామంటే పాపము విషయంలో చనిపోయిన వారముగా ఉన్నాం, అపరాధముల ద్వారా చనిపోయిన వారముగా ఉన్నాం, దోషముల ద్వారా చనిపోయిన వారమై ఉన్నాం, శాపముల ద్వారా చనిపోయినటువంటి వారమై ఉన్నాం. అందుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ పాపము, ఆ శాపము, ఆ దోషము, అపరాధముల చేత చచ్చిన స్థితిలో ఉన్నాము. అనగా ఆత్మీయ జీవితంలో మరణించిన స్థితిలో ఉన్నటువంటి మనలను మన ప్రభు అయిన దేవుడు తన కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారిని ఈ భూలోకములోనికి కన్యామరియ గర్భము ద్వారా ఈ భూలోకములోనికి మనుష్య కుమారునిగా ఆయనను పంపించుట ద్వారా మనమందరం ఇప్పుడు ఏమయ్యామంటే నూతన పరచబడ్డాము. దేవునికి స్తోత్రం. చెప్పండి గడి హల్లెలూయా. నూతన జీవితంలోనికి నడిపించబడ్డాం. అందుకనే ప్రభు అంటున్న మాట ఏంటంటే, ఆయన అన్నాడు కదా, మీరు మీ అపరాధముల చేతను, మీరు మీ పాపముల చేతను, అదేదైనా సరే జన్మ పాపము, కర్మ పాపము, ఏ పాపమైనా సరే ఆ పాపముల చేత మనము చచ్చిన వారమైనాం. అదే దావీదు భక్తుడికి ఒక మాట అంటాడు, నేను నా తల్లి గర్భములో పాపము ద్వారా జన్మించి తిని అంటాడు, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించినది అని అంటున్నాడు. అంటే ప్రియులారా, అంటే మన స్వభావము, అంటే మన పుట్టుక, మన జన్మము ఎలా ఉందంటే పాపము ద్వారా ఈ భూలోకములోనికి మనము వచ్చిన వారముగా కనపడుతున్నాం. కాబట్టి ప్రియమైన దైవ జనాంగమా, మనము ఆలోచించవలసినటువంటి విషయం ఏంటంటే, మనము అపరాధముల ద్వారా, లేదంటే శోధనల ద్వారా, చిక్కుల ద్వారా, అపవాది వేసిన బంధకముల ద్వారా చచ్చిన వారమై ఉండగా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనలను ప్రభు బ్రతికించుచున్నాడు. హల్లెలూయా. అందుకని ఆమోస్ గారు అన్నాడు, ఆయనను ఆశ్రయించండి. ఎవరిని ఆశ్రయించాలట? ఒకానొక రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా, సమాజ మందిరపు అధికారి అయినటువంటి యాయీరు అనబడినటువంటి ఒక సహోదరుడు తన కుమార్తె చావ సిద్ధమై ఉన్నదని గ్రహించి ఇక ఏ అవకాశము తనకు కనపడలేదు, ఇక ఏ ఆధారము తనకు కనపడలేదు, ఇక తనను తన కుమార్తెను బ్రతికించువారు ఎవరూ లేరు. బహుశా నేను అంటాను, యాయీరు అనుకొని ఉంటాడు, ఇక నా కూతురు చనిపోతే, ఇక నా కుమార్తె చనిపోతే ఇక నేను ఎవరి కొరకు అంటే, నేను అంటాను, తన కుమార్తెను తను ఎంతగా ప్రేమించాడో, తన కుమార్తెను తను ఎంతగా ప్రియమైన దేవుని బిడ్డలను ప్రేమించి తన కొరకు ప్రయాసపడుతున్నాడు మనం చూస్తే, ఇక నా కుమార్తె చనిపోతే ఇక నేను బ్రతికి ఉండడము కూడా వ్యర్థం అనుకున్నాడు. చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశాడు, ఇక చేయి దాటి పోయింది. అప్పుడు అతనికి ఒక ఆలోచన, ఒక విశ్వాసము కలిగింది, నేను యేసు ప్రభు దగ్గరికి వెళితే నా కుమార్తె
నా కుమార్తె బ్రతుకుద్ది అని విశ్వాసముతో పరిగెత్తుకుంటూ వచ్చి యేసయ్యను ఆశ్రయించి అంటున్నాడు కదా, అయ్యా నా కుమార్తె చావ సిద్ధమైనది, నీవు వచ్చిన ఎడల నా కుమార్తె బ్రతుకుద్ది. దేవునికి స్తోత్రం. అక్కడ ఆయన అనేకులకు ప్రార్థన చేస్తున్నాడు, అక్కడ ఆయన అనేకులకు స్వస్థతలు చేస్తున్నాడు, అక్కడ ఆయన అనేకులకు ఆశ్చర్య కార్యాలు చేస్తున్నాడు, అక్కడ ఆయన అనేకులకు బోధిస్తూ ఉన్నాడు. ఈ మాట చెప్పాడు. ఆయన చూస్తున్న సందర్భంలో జరిగినది ఏంటంటే, నా ప్రియమైన దైవ జనాంగమా ఆలకించండి. జరిగింది ఏందో తెలుసా? ఆయన అలా మాట్లాడుతూనే ఉన్నాడు. జరిగింది ఏంటంటే, ఈలోపు వారింటిలో ఉన్న పనివాడు వచ్చి అంటున్నాడు కదా, అయ్యా ఇక నీవు బోధకుణ్ణి శ్రమ పెట్టవద్దు. శ్రమ పెట్టవద్దు. ఎందుకంటే నీ కుమార్తె చనిపోయింది. ఇప్పుడు బహుశా నేను అనుకుంటాను, మనము కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది ఏదైనా ఆపద వచ్చినప్పుడు, ఏదైనా శ్రమ వచ్చినప్పుడు, బలహీనత, ఇక చావు బ్రతుకుల్లో ఉన్నప్పుడు హాస్పిటల్కి తీసుకుపోతే చాలామంది చెప్పే మాట అంటారు, హాస్పిటల్కి తీసుకెళ్ళాం కానీ డాక్టర్లు డాక్టర్లు చూస్తున్నప్పుడే ఆ బెడ్ మీదే ప్రాణం. ఇప్పుడు ఈ యాయేరు కుమార్తె యొక్క పరిస్థితి కూడా అలాగనే ఉంది. అంటే ఈయన వచ్చి యేసు ప్రభు యొక్క ఆశ్రయం కోరి, ప్రభువా నా కుమార్తె చావనయ్యింది, నా కుమార్తెను వచ్చి బ్రతికించయ్యా అని అంటున్నాడు. ఈలోపు పనివాడు వచ్చి అన్నాడు, అయ్యా ఇక నువ్వు ఆయన శ్రమ పెట్టవద్దు, నీ కుమార్తె చనిపోయింది, ఇక మనం వెళ్ళి ఆ బరియల్ కార్యక్రమాలు, ఆ సమాధి కార్యక్రమాలు చూసుకుందాం, వచ్చేసాయి అంటున్నాడు. నా ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అది ఎంతో బాధ కదా. ఆ మాట వినిన యేసయ్య అంటున్నాడు, ఆ స్వరము వినిన యేసయ్య అంటున్నాడు, ఆ పనివాని స్వరము వినిన యేసయ్య అన్నాడు, యాయిరు నమ్మిక మాత్రము ఉంచు. దేవునికి స్తోత్రం. ఏమంటున్నాడు? నమ్మిక మాత్రము ఉంచు. అందుకని ప్రభు చెప్పిన మాట, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము ఆయనకు అసాధ్యమైందంటూ ఈ భూలోకములు ఏది లేదు. ఎందుకంటే ప్రియులారా, ఆయన ఎవరు అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, స్వయంభవుడైన దేవుడు. ఆయన మన కొరకు సృష్టింపబడిన వాడు కాదు, మనము సృష్టించుకొనిన వాడు కాదు, మనలను సృష్టించిన దేవుడు. ఎవరండి ఆయన? మనలను సృష్టించిన దేవుడు. మానవాళి కొరకు సమస్త భూమి మీద ఉన్నటువంటి సమస్త జీవరాశిని సృష్టించిన దేవుడు. ఆయన స్వయంభవుడు. అందుకనే ఆయన ఇంకొక మాట అంటారు, ఆయన నిత్యుడు. ఆయన ఎవరండి? నిత్యుడు. ఆయన ఎవరు? నిత్యుడు. అంటే నిత్యుడు అంటే నిన్న, నేడు, రేపు ఒకే రీతిగా ఉన్నవాడు. మనం మార్పు చెందుతూ ఉంటాం. అవునంటారా కాదంటారా? మనం మార్పు చెందుతూ ఉంటాం. నిన్న ఒక విధంగా ఉంటాం, ఈరోజు ఒక విధంగా ఉంటాం, రేపు ఉంటామో ఉండమో ఎవరికి తెలియదు. తెలుసా అండి? గ్యారంటీ ఉందా? మనకి గ్యారంటీ లేదు. కానీ మనము ఆరాధించుచున్నటువంటి దేవుడు మాత్రము ఆయన ఎవరంటే నిత్యుడు. అందుకని ఆయనకి అన్నగారు ఒక పాట పాడతాడు, నిత్య స్తుతిపాత్రుడా నిత్య స్తోత్రార్హుడా, నిత్య స్తుతిపాత్రుడా నిత్య స్తోత్రార్హుడా. నిజమే కదండి. ఆయన ఎవరు అంటే నిత్యము స్తుతులకు పాత్రుడు, ఆయన నిత్యము స్తోత్రములకు అర్హుడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ నిత్యుడైన తండ్రి యొద్దకు మనం వచ్చినప్పుడు, ఆ నిత్యుడైన తండ్రి అయిన దేవునిని మనము ఆశ్రయించినప్పుడు ప్రియులారా, మన జీవితంలో అసాధ్యమైనది ఏది? ఎప్పుడైతే ఆ మాట యేసు ప్రభు వారు నోట యాయిరు విన్నాడు, నిబ్బరమ కలిగి ఉన్నాడు. యేసు ప్రభువును వెంట పెట్టుకొని తన ఇంటికి తీసుకుని వెళ్ళాడు. యేసయ్య తన కుమార్తెతో ప్రార్థన చేశాడు. తన కుమార్తెకు ఆమె బ్రతికింది. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. కాబట్టి నా ప్రభునందు ప్రియులారా, మనము ఆయన ఆశ్రయించిన యెడల ఖచ్చితముగా మన జీవితములో జీవమే గాని మరణమునకు తావులేదు. కానీ మరణం ఎందుకు వస్తుందంటే, ఇందాకనే చదువుకున్నాం కదా, మీరు మీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారమైంది. అందుకని ప్రియులారా, మనం ఎప్పుడు కూడా యేసయ్య ఎవరు అంటే మనల్ని వెదకి రక్షించడానికి వచ్చిన దేవుడు. మనము ఆశ్రయిస్తేనే కాదండి,
మనం ఆయన ఆశ్రయం కోరుతూనే కాదండి. లూకాసు సువార్త 19వ అధ్యాయము 10వ వచనం అంటాడు, ఆయన ఏమంటాడు, నశించిన దానిని వెదకి రక్షించుట కొరకు వచ్చాడు దేవుడు. అందుకనే ప్రియులారా ఆలకించండి. అందుకనే సేనాదాయం పట్టిన వాడిని ఆ ఊరిలో వాళ్ళు కానీ, ఆ వీధిలో వాళ్ళు కానీ, ఆ కుటుంబంలో వాళ్ళు కానీ ఎవరు కూడా అతన్ని సాధు చేయలేకపోయారు. అతన్నట సంకెళ్లతో బంధించినా కూడా వాటిని తెంపివేసుకునేవాడట. అతడు కొండల్లోనూ మెట్టల్లోనూ సమాధులలోనూ నివాసము చేసేవాడిగా ఉంటున్నాడట. ఎవరు కూడా అతనిని సాధు చేయలేకపోయారట. అంటే తనలో ఉన్నటువంటి ఆ భయంకరమైన దురాత్మలు తన్నేం చేస్తున్నాయంటే సమాజములో, కుటుంబములో, తల్లిదండ్రుల మధ్యలో, స్నేహితుల మధ్యలో, బంధువుల మధ్యలో నివాసము చేయనివట్ల తరుముకుంటూ వెళ్ళిపోతున్నాయి. సమాధుల్లోకి వెళ్ళిపోయేవాడు, రాళ్లలోకి వెళ్ళిపోయాడు, కొండల్లోకి వెళ్ళిపోయేవాడు, గుట్టల్లోకి వెళ్ళిపోయేవాడు. ఎవడు కూడా అతడిని సాధు చేయలేకపోయారు. తనకు తానే గాయపరుచుకునేవాడు, తనకు తానే అరుచుకునేవాడు, తనకు తానే ఏడ్చుకునేవాడు, తనకు తానే రోదన చేసేవాడు, తనకు తానే కేకలు వేసేవాడు. అతని కేకలు విని ఆ గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడా భయభ్రాంతులు చెందేటువంటి వారు. ఆడు ఎటు నుంచి వస్తాడో, ఎవడికే గాయం చేస్తాడని భయపడుతూ ఉండేవారు. అయితే యేసు అమార్గమును వెళుచుండగా ఆడు యేసును చూసి అంటున్నాడు కదా, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి పని? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఎవరు? ఆయనకున్న పనేంటి? ఆయనకు అప్పచెప్పబడిన పనేంటి? పరమ తండ్రి దగ్గర నుంచి ఆయన పొందుకునేటువంటి పని ఏంటంటే నశించిపోతున్న ఆయన స్వరూపముతో, ఆయన పోలికతో చేయబడిన మనుష్యులను రక్షించడం. దేవునికి స్తోత్రం. శాపములో ఉన్నాడు, దురాత్మల సమూహముతో ఉన్నాడు. అతను అంటాడు, సర్వోన్నత దేవుని కుమారుడా, నాతో నీకేందయ్యా పని? చాలా మంది ఉండారులే వెళ్ళు, నాకు ఈ దయ్యాలతో చాలు, నాకు ఈ దురాత్మలతో సరిపోతుంది, నాతో నీకేం పని అంటే యేసు వాని మీద కనికరపడి వానిని విడిపించెను. హల్లెలూయా. వానిని విడిపించెను. నా ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఎవరంటే ఆయనను ఆశ్రయించిన వారిని బ్రతికించే దేవుడు. ఆయన ఆశ్రయము కోరు వారిని వెంబడించి వెదకి, అందుకని కీర్తనకారుడు ఒక పాట పాడతాడు, వెదకి నన్ను ఇలా వెంబడించగా పిలచితివి, రోత బ్రతుకును మార్చితివి, నీదు సుతునిగా చేసితివి, నా ప్రాణనాదుండ నీదు ప్రాణమిచ్చితివి, నేను నీ వాడను యేసువా, నా ప్రాణనాదుండ నీదు ప్రాణమిచ్చితివి, నేను నీ వాడను యేసువా, ఏ రీతి స్తుతింతునో, ఏ రీతి సేవింతునో, నేరములెంచని వాడా, నాదు నజరేయుడా, తీరము దాటిన వాడా, నాదు గలలీయుడా. గెరాసేనుల దేశములోనికి వచ్చిన యేసయ్య ఆయన అన్నాడు కదా, ఇదిగో ఆ సేనా దయ్యములు పట్టినటువంటి వ్యక్తిని ఏం చేస్తున్నాడు? విడుదల. ఇప్పుడు చెప్పండి ప్రియులారా, అందుకనే చాలాసార్లు ఏదైనా చెడు బ్రతుకుతున్నటువంటి, రోత బ్రతుకుతున్నటువంటి, అసహ్యమైన బ్రతుకుతున్నటువంటి వారిని చూసి కన్న తల్లిదండ్రులైనా, కట్టుకున్న భార్య అయినా, ప్రియులారా స్నేహితులైనా, శ్రేయోభిలాషులైనా అంటారు కదా, ఏమంటారు సహజంగానే మాట, నీవు బ్రతుకుచున్నావు, నీది
ఒక బ్రతికేనా? నువ్వు బ్రతుకుతున్నావు, ఆ వీధిలో కుక్క బ్రతుకుతుంది. నువ్వు బ్రతుకుతున్నావు, ఆ బురదలో పంది బ్రతుకుతుంది. చూడండి ప్రియులారా, ఆలకించండి ప్రభు అంటున్న మాట. చూడండి, ఆయనను ఆశ్రయించు వారికట శ్రేష్టమైన బ్రతుకును, పాపము లేని బ్రతుకును, అపరాధముల నుండి కడుగబడిన బ్రతుకును, నిత్య సియోనులో నివసించు బ్రతుకును, నిత్య రాజ్యములో ప్రవేశించు బ్రతుకును ఆయన మనకు అనుగ్రహించునుగాక. ఆయన మనకు అనుగ్రహించునుగాక. అందుకనే ప్రభునందు ప్రియులారా ఆయన అంటున్నాడు కదా, యెహోవాను ఆశ్రయించుడి, ఆశ్రయించిన ఎడల మీకు మేలు. మొదటి మేలేంటి? మనము ఆయన వలె బ్రతికే మేలు. మొదటి మేలేంటి? ఆయన వలె జీవించే మేలు, ఆయన వలె సంచరించే మేలు, ఆయన వలె ఇదిగో మరణములో నుండి జీవములోనికి నడిపించేటువంటి మేలు ఆయనను ఆశ్రయించు వారికి ఆయన దయచేస్తాడు. హల్లెలూయా. కాబట్టి నా ప్రభునందు ప్రియమైన దైవ జనాంగమా, ఆలకించండి. మన ప్రభువు నమ్మదగిన వాడు, మనం ఆశ్రయించిన ప్రభు, మనం ఆరాధించున్న ప్రభు, మన ఆరాధనలకు యోగ్యుడైనటు ప్రభు ఎవరంటే మనకు మేలు చేసేవాడే కానీ మనకు కీడు చేసేవాడు కాదు. అందుకని ప్రియులారా ఆయన ఆశ్రయించిన యాయిరు కుమార్తె బ్రతికింది. ఇదిగో సేనాదయం పట్టిన వాడు అందరిలాగా జీవిస్తూ ఇప్పుడు ఏం చేస్తున్నాడు? దేవుణ్ణి ఇంతకుముందు వాడిని చూస్తే అందరూ పారిపోయారు, కానీ ఇప్పుడు అందరితో పాటు కలిసి వాడు ప్రభువును మహింపరుస్తున్నాడు. హల్లెలూయా. నంబర్ 2, రెండవ మాట చూడండి దేవుని యొక్క వాక్యములో నుండి దినవృత్తాంతములు రాసినటువంటి 2వ గ్రంథము 14వ అధ్యాయము 7వ వచనం చదవండి. దినవృత్తాంతములు రాసినటువంటి 2వ గ్రంథము 14వ అధ్యాయము 7వ వచనం చదవండి. మన దేవుడైన యెహోవాను మనము ఆశ్రయించినందున ఆయన మన చుట్టూను నెమ్మది కలుగ చేసి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఏమంటున్నాడండి? ఆయన ఏం చేస్తాడంట? రెండవది, ఆశ్రయించిన వారికి నెమ్మది కలుగ చేస్తాడు. ఏం కలుగు చేస్తాడు? ఈనాడు చాలా కుటుంబాల్లో నెమ్మది లేదు, ఈనాడు చాలా కుటుంబాల్లో సమాధానము లేదు, ఈనాడు చాలా కుటుంబాల్లో సంతోషము లేదు, ఈనాడు చాలా కుటుంబాల్లో ఆనందము లేదు. అయ్యో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఐశ్వర్యం ఉంటుంది, ఆనందం ఉండలేదు. సంపద ఉంటుంది, సమాధానం ఉండలేదు. ఏమండి, మంచి ఉద్యోగం ఉంటుంది, ఉజ్జీవము ఏ కుటుంబములో లేదు. ఎక్కడ చూసినా మొన్న ఒక స్నేహితుడు ఉన్నాడు, నాకు ఇంతకు ముందు ఒక స్నేహితుడు, నేను ఉద్యోగం చేసేటప్పుడు ఒక స్నేహితుడు ఉండేవాడు, పేర్లు చెప్పలేండి, గబాల లైవ్లో చూస్తే ఇబ్బంది పడతారు. స్నేహితుడు ఉన్నాడు. ఆడు ఆఫీస్ అయిపోయినాక గబా మేము అందరం, కొంతమంది ఆఫీస్ అయిపోగానే బయటికి రాగానే నేను నా స్టాఫ్ కొంతమంది, సార్ ఈరోజు బజ్జీలు తీసుకెళ్దాం సార్, అవి తీసుకెళ్దాం సార్ అనేవాళ్ళు. ఏదో ఒకటి తీసుకుంటారు బాబా అని ఇంటికి వచ్చేటప్పుడు ఏ ఒకటి తీసుకొస్తా ఉంటాం. అక్కడ ఉన్నాడు, అరే ఎల్లవేంటిరా బాబు అంటే, నేను తర్వాత వస్తాను మీరు పోయింది అంటాడు. ఆఫీస్ నుంచి కదలడం. ఒకరోజు లాభం లేదని, అరే నువ్వు ఆలస్యంగా వెళ్తున్నావు ఏంట్రా బాబు అని అడిగితే అంటాడు, సార్ మీకేం సార్, మీరు ఇంటికి వెళ్తే మీరు ప్రశాంతంగా ఉంటారు, నేను ఇంటికి వెళ్తే మా ఆవిడ నన్ను ప్రశాంతంగా ఉండనేవా సార్ అన్నాడు. ఏమైందిరా బాబు? నీకు తెలియదు సార్, మా ఆవిడికి గొంతమ్మ కోరికలు ఎక్కువ, మా ఆవిడికి ఆశలు ఎక్కువ, మా ఆవిడికి అంతస్తులు ఎక్కువ, నా జీతమేమో బెత్తడు, మావిడి కోరికలేమో శాంతాడంత ఉంటాయి సార్. అందుకని నేను ఎక్కువసేపు వాడు అందరికంటే ముందే వచ్చేవాడు ఆఫీస్, అందరికంటే ఎప్పుడో వెనక్కి వెళ్ళేవాడు. ఎవరన్నా ఏదైనా ఎవరితో పని పెండింగ్ ఉందనుకో, నేను చేస్తాను మీరు పోయిన అంటాడు. దేవునికి స్తోత్రం. కారణం ఏంటి? వాడు చేయాలని కాదు, కానీ వాడు ఇంటికి వెళితే వాడికి సమాధానం దొరకదంట, నెమ్మది. నాడు చాలా కుటుంబాలు అలా ఉన్నాయి, అలా ఉంటే కొన్ని కుటుంబాల ద్వారా భార్యలకు నెమ్మది ఉండదు, స్త్రీలకు నెమ్మది ఉండదు. ఎందుకు? వీటి ఎట్నుంచి తాగొచ్చి
ఏ గొడవ ఇంటి మీదకి తెస్తాడో, ఏ తగాది ఇంటి మీదకి తెస్తాడో, ఏ కలవరం ఇంటికి మీదకి తీసుకొస్తాడో అని స్త్రీలకి నెమ్మది లేని వారు చాలామంది ఉన్నారు. అందుకని ప్రభు అన్నాడు, ఆయనను ఆశ్రయించిన ఎడల మనకు నెమ్మది. ఎట్నుంచి అప్పులోడు వస్తాడో నెమ్మది ఉండదు, ఎట్నుండి బాకీలోడు వస్తారో నెమ్మది ఉండదు. ఏమండి, నెమ్మది లేని జీవితం. ఆస్తులున్నా నెమ్మది లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఏమండి, ఐశ్వర్యం ఉన్నా నెమ్మది లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఏమండి, ఆడంబరాల కొరకు, ప్రియమైన దేవుని బిడ్డలారా, అట్టహాసమైనటువంటి జీవితాల కొరకు తమ జీవితాలను పాడు చేసుకునే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అందుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేస్తున్నాను, ఆయనను ఆశ్రయించిన ఎడల నెమ్మది. ఆయన ఆశ్రయించిన ఎడల నెమ్మది. మనము దేవుణ్ణి ఆశ్రయిస్తే మన కుటుంబాలలో నెమ్మదినిస్తాడు, మన కుటుంబాల్లో సమాధానం ఇస్తాడు, మన కుటుంబాల్లో సంతోషాన్ని ఇస్తాడు, మన కుటుంబాల్లో ఆనందాన్ని ఇస్తాడు, మన కుటుంబాల్లో ఉజ్జీవమును ఇస్తాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మీకు జ్ఞాపకం చేస్తున్నాను, మనము దేవునిని ఆశ్రయించాలి. ఇక్కడ రాజైన ఆస అంటున్నాడు, దావీదు వంశములో పుట్టినటువంటి ఆస అంటున్నాడు, మనము ఆయనను ఆశ్రయించి ఉన్నందున ఆయన మనకు మన ప్రాకారములలో అనగా మన చుట్టుపక్కల మనకు నెమ్మది కలుగ చేసి ఉన్నాడు. అయ్యో, ఇంతకుముందు ఫలానా దాన్ని ఆశ్రయించాను, ఇంతకుముందు ఫలానా దాన్ని ఆశ్రయముగా ఎంచుకున్నాను, ఇంతకుముందు ఫలానా ఏమైందయ్యా, ఏమైంది? ఆశ్రయించాను కానీ ఆశ్రయించాను కానీ ఆదరణ, ఆశ్రయించాను కానీ ఆనందము. అందుకని ప్రభు అంటున్నాడు, ఆయనను ఆశ్రయించాలి. ఎవరిని ఆశ్రయించాలి? మన ప్రభువును ఆశ్రయించితే, మన ప్రభు అయిన క్రీస్తును ఆశ్రయించితే ఆదరణ దొరుకుద్ది, ఆనందము దొరుకుద్ది, ఆశీర్వాదము దొరుకుద్ది. ఇక్కడ ఆశ అంటున్నాడు కదా, ఆయనను ఆశ్రయించితే ఆయన మన చుట్టూ, మన ప్రాకారముల చుట్టూ ఆయన మనకు నెమ్మది, అంటే సుఖంగా ప్రశాంతంగా తిని ప్రశాంతంగా నిద్రపోయేటువంటి కృప ఆశ దేవుణ్ణి ఆశ్రయించడం ద్వారా కలిగిందంట. అందుకనే చూడండి ప్రియులారా, ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 17వ అధ్యాయము 7-8 వచనాల్లో ఒక చక్కటి మాటలు వ్రాస్తున్నాడు. చూడండి ప్రియులారా, 7-8 వచనాలు చదవండి. 7-8 వచనాలు. యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు. యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. చూడండి ఎంత శ్రేష్టంగా మాట్లాడుతున్నాడు. యెహోవాను ఆశ్రయించిన వాడంట ఎక్కడుంటాడంట? నీటి కాలువల యోరను నాటబడిన చెట్టు వలె ఉంటాడట. స్తోత్రం చెప్పండి గట్టి హల్లెలూయా. నాటబడిన చెట్టు ఎక్కడ నాటబడింది? ఇది అరణ్యములో కాదు, నీరు లేని చోట కాదు, ఎడారిలో కాదు. నీవు దేవుణ్ణి ఆశ్రయిస్తే ఆయన అంటున్నాడు కదా, జీవజల ప్రవాహములను దయచేస్తాడు. హల్లెలూయా చెప్పండి కదా, హల్లెలూయా. అందుకని అన్నాడు, అతడట నీటి కాలువల యోరను నాటబడిన చెట్టు వలె పచ్చగా ఉంటాడట. చదువమ్మా. అది కాలువల యోరను తన వేళ్ళు తన్నును. అంటే కరువు వచ్చినా అది భయపడదు. దాని ఆకు ఎప్పుడు పచ్చగానే, ఆ కుటుంబము ఆశ్రయించిన కుటుంబము, ఆశ్రయపురములో చేరిన కుటుంబము, దేవుని సన్నిధిలో చేరిన కుటుంబము ఎప్పుడు పచ్చగానే ఉంటదట. ఏంటండి? వర్షము లేని సంవత్సరమున అది చింత
అంటే ఇక దిగులు పడదు. ఆకుమానం. అయ్యి బాబోయ్ ఈ సంవత్సరం వర్షాలు పడలేదు, అయ్యి బాబోయ్ ఈ సంవత్సరం వర్షాలు వెనక్కిపోయినాయి అంట, చిండెట్టో చిప్పలెట్టో అని అది ఎప్పుడు కూడా చింత నొందేది. ఎందుకో తెలుసా? ఎందుకో తెలుసా? నేను చింతించను. ఎందుకో తెలుసా? నా గురించి చింతించు, నా ప్రభువు సన్నిధిలో నేనున్నాను. నేను చింతించాల్సిన అవసరం లేదు. పిల్లలు చింతిస్తారా? ఏమండి, మన పిల్లలు చింతిస్తారా? చింత కలిగి ఉంటారా? రేపొద్దున అన్నం ఉందో లేదో, రేపొద్దున కూర ఉందో లేదో, రేపొద్దున స్కూలుకు పోవడానికి పాకెట్ మనీ మా నాన్న 10 రూపాయలు ఇత్తడో లేదో అని చింతిస్తారా? ఎందుకని వాళ్ళకు తెలుసు నేను నా తల్లిదండ్రుల ఆశ్రయములో ఉన్నాను. వాళ్ళకు తెలుసు మా తల్లిదండ్రులు మాకు తినటానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, చదువుకోవడానికి పుస్తకాలు ఇస్తారు అని. అలాగనే మనము కూడా మన ప్రభు అయిన దేవుని సన్నిధిలో మనము ఆశ్రయము కలిగి ఉంటే, ఆశ్రయిస్తే ఆయన అంటున్నాడు కదా, మీకు నెమ్మది, మీకు ఇక చింత ఉండదు. ఏముండదు? చింత అంటే ఏంటి? ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని మీరు చింతించవద్దు అన్యజనుల వలె. ఆయన నీతిని, ఆయన రాజ్యమును వెతకండి. మీకేమి కావాలో ఆయనకు తెలుసు, ప్రభువుకు తెలుసు కాబట్టి మనము చింతించాల్సిన అవసరత. అందుకని ప్రభు అన్నాడు, మీ చింత యావత్తు, నీ కష్టమంతా, నీ భారమంతా నువ్వు దేవుణ్ణి ఆశ్రయించావు కదా, నువ్వు దేవుణ్ణి ఆశ్రయపురముగా చేసుకున్నావు కదా, నువ్వు ఆయనను ఆశ్రయించడం ద్వారా నీకేం కలుగుద్దంటే నెమ్మది కలుగుద్ది. అందుకని ప్రభు ఇంకొక మాట చెప్పాడు, ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు కోయవు, కానీ వాటిని మరి ఆయన పరమ తండ్రి బిడ్డలమైన మనము, పరమతండ్రి సంతానమైన మనము, ఆయన పరమతండ్రి ప్రభు అయిన క్రీస్తు యొక్క కలువరి శిలువ రక్తము చేత మన అపరాధములకు, మన పాపములకు, మన దోషములకు ప్రాయశ్చిత్తము చేయబడినటువంటి మనము ఎందుకు చింతించాలండి? దేని కొరకు చింతించాలండి? అవునంటారా కాదంటారా? అవునా కదా? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన చింతలన్నీ తీర్చువాడు. అందుకనే ఆనాటి యూదులు మెస్సయా రాక కొరకు చింతించారు. మెస్సయా రాక కొరకు చింతించి ఎదురు చూశారు. ఎప్పుడైతే మెస్సయా యేసు ప్రభు పుట్టాడని తెలిసారో వారందరూ చక్కగా పాట పాడుతున్నారు. ఏమని? చింతలేదిక యేసు పుట్టెను వింతగను బెత్లెహేమందున, చెంత చేరను రండి సర్వ జనాంగమా సంతసముందుమా, చెంత చేరను రండి సర్వ జనాంగమా సంతసముందుమా. అవునంటారుగా? అంటే వారి చింతలన్నిటినీ తీసివేయట కొరకు మెస్సయాగా, ఇమ్మానుయేలు దేవుడుగా యేసు క్రీస్తు ప్రభు కన్య మరియ గర్భము ద్వారా ఈ భూలోకములోనికి వచ్చాడు. కాబట్టి ప్రియులారా, మనము చింతించొద్దు. ఇంకొక మాట కూడా అంటాడు ప్రభు, మీరు చింతించుటను బట్టి మురిడు ఎక్కువ చేసుకోలేరు, మురిడు తక్కువ. అవసరమండి ఇంకా మనకి? ఏమండి, ఇక మనం చింతించడం అవసరమా? అనుదినము కృప చూపుచున్న దేవుని వైపు, అనుదినము తన వాత్సల్యత చూపుచున్న దేవుని వైపు చూచి మనము ప్రియులారా ఆయన సన్నిధిలో ఉండుట మనకి ఎంతో శ్రేష్టం. అదే 17వ అధ్యాయం ఇర్మియా గ్రంథమే 7వ వచనం చదవండి. ఏమంటున్నాడు? అదే 17వ అధ్యాయం 7వ వచనం, యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును, వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. 17 నేను చెప్పింది, 7 కాదు నాన్న, 17. ఆపత్కాలమందు నీవే నా ఆశ్రయము, నాకు అధైర్యం లేదు. దేవునికి స్తోత్రం. మనము ఆయన ఆశ్రయించడం ద్వారా అంటున్నాడు భక్తుడు, ఆపత్కాలమందు
ఆపత్కాలమందు ఆయనే మన ఆశ్రయం. ఆయనే మన ఆశ్రయం. ఆపత్కాలములలో నమ్మదగిన సహాయకుడు మన దేవుడు. కాబట్టి మనము ఆయనను ఆశ్రయించి ఉన్నాము. కాబట్టి మనము ఏ విషయంలోనూ కూడా భయపడాల్సినంత అవసరమో ఇప్పుడు చెప్పండి. యెహోవాను ఆశ్రయించుట ద్వారా మేలే కానీ కీడు లేదు. యెహోవాను ఆశ్రయించుట ద్వారా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆశ్రయించుట ద్వారా మనం బ్రతుకుతామే కానీ చచ్చిపోనే, జీవములో ఉంటామే కానీ మరణములోకి నెట్టబడం. ఒకటి, యెహోవాను ఆశ్రయించుట ద్వారా బ్రతుకుతాము. యెహోవాను ఆశ్రయించుట ద్వారా నెమ్మది కలిగి జీవిస్తాము. నెంబర్ 3, మూడో మాట చెప్పి నేను ముగిస్తాను. మూడో మాట చదవండి. దినవృత్తాంతములు రాసినటువంటి 2వ గ్రంథమే 26వ అధ్యాయము 5వ వచనం చదవండి. 26వ అధ్యాయం 5వ వచనం. 26వ అధ్యాయం. జకర్యా దినములలో అతడు దేవునిని ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతనిని వర్ధిల్ల చేసెను. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టి హల్లెలూయా. చెప్పండి గట్టి హల్లెలూయా. ప్రవక్త అయిన జకర్యా దినాలలో రాజైన ఉజ్జియా జీవించాడట. జకర్యా చెప్పినట్లు, సేవకుడు చెప్పినట్లు, ప్రవక్త చెప్పినట్లు రాజైన ఉజ్జియా యెహోవాను ఆశ్రయించగా, యెహోవా ఆశ్రయము కోరగా, యెహోవా ఆశ్రయపురములో ప్రవేశించగా ఉజ్జియా ఏమయ్యాడంట వర్ధిల్లెను. అంటే దేవుని నమ్ముకున్నవారు, దేవుని యొద్దకు వచ్చువారు, దేవుని సన్నిధిలో నిలుచువారు, ప్రియులారా జ్ఞాపకం చేసుకోండి, ఎలా వచ్చారో అలాగనే ఉండరు. ఏం చేస్తారు? దినదినము ప్రవర్ధమానముగా వారు వర్ధిల్లుతూనే ఉంటారు. దేవునికి స్తోత్రం. చెప్పండి కదా హల్లెలూయా. చాలామంది అంటారు, చాలామంది సాక్ష్యం ఇస్తాడు. ఇప్పుడు జకర్యా ఉజ్జియాను గురించి సాక్ష్యం ఇచ్చాడు. ఏమని? అతడు యెహోవాను ఆశ్రయించాడు, అతడు వర్ధిల్లాడు. రేపు మనల గురించి ఈ లోకములో ఉన్న సమాజం, ప్రజలు, మన ఇరుగు పొరుగు వారు, మన స్నేహితులు, మన బంధువులు సాక్ష్యం ఇవ్వాలి. ఏమన్నా తెలుసా? వారు దేవుని నమ్ముకున్నారండి, వారు ప్రార్థనకి వెళ్ళారండి, వారు పలానా సన్నిధిలో, దేవుని సన్నిధిలో ఉన్నారండి, వారి సేవకునితో సహవాసం కలిగి ఉన్నారండి, వారి సేవకునితో పాటు వారు సహవాసం కలిగి ఉండినటువంటి విధానమును బట్టి వారు ఏం చేశారు? వర్ధిల్లారు. మనము దేవుని నమ్ముకునేట ద్వారా ఆత్మీయ విషయాల్లో అభివృద్ధి చెందాలి, ఆర్థిక విషయాల్లో అభివృద్ధి చెందాలి, ఆరోగ్యం విషయంలో అభివృద్ధి చెందాలి, ఆత్మీయతలో అభివృద్ధి చెందాలి. ఆత్మీయతలు అంటే నువ్వు దేవుని సన్నిధిలోనికి కొత్తగా యేసు ప్రభు నమ్ముకొని వచ్చినప్పుడు నువ్వు ఏ స్థితిలో ఉన్నావో చివరి వరకు కూడా అదే స్థితిలో ఉండడం దేవుని ఉద్దేశము కాదు. అభివృద్ధి చెందాలి. ఎందుకంటే నువ్వు ఆయన ఆశ్రయించావు కదా, మనం ఆయన ఆశ్రయించాం కదా. ఏం చేయాలి? ఆయన ఆశ్రయించిన నరుడు ధన్యుడు అంటున్నాడు. కాబట్టి ఆశ్రయించిన మనము ఆత్మీయ జీవితంలో అభివృద్ధి చెందాలి, ప్రార్థన చేయాలి, విజ్ఞాపన చేయాలి, రోదన చేయాలి. కన్నీటితో దేవుని పాదములు కడిగే అనుభవములోనికి మనము నడిపించబడాలి. ఆయన ముఖదర్శనము చేయవారుగా మనము మలచబడాలి. ఆయన స్వరము వినేవారముగా మనము అభివృద్ధి చెందాలి. ఆయన స్వరూప దర్శనము ద్వారా మనము మన ఆశ తీర్చుకునే వారముగా మనము దేవుని సన్నిధిలోనికి ఉండాలి. ఎప్పుడు పాస్టర్ గారు ప్రార్థన చేయి, పాస్టమ్మ గారు ప్రార్థన చేయి, ఈ కాదు. మన ప్రార్థన దైవ సన్నిధిలో నిలుచున్నట్లు, మన రోదన దైవ సన్నిధిలో నిలుచున్నట్లు, మన ప్రార్థనకు, మన విజ్ఞాపనకు తిరిగి సమాధానము పొందుకున్నట్లు ఆత్మీయ జీవితములో మనము అభివృద్ధి చెందాలి. ఏం చెందాలి? అభివృద్ధి చెందాలి. అందుకనే ప్రభు అంటున్నాడు, నా ప్రభునందు ప్రియమైన దైవ జనాంగమా ఆలకించండి, మనము అభివృద్ధి చెందాలి ఆత్మీయ విషయాల్లో. రెండవది, ఆర్థిక విషయాల్లో అభివృద్ధి చెందాలి. రెండవది ఏ విషయాలు అభివృద్ధి చెందాలి? ఉజ్జియా అభివృద్ధి చెందాడంట. చదవండి, అదే 26వ అధ్యాయము 10వ వచనం చదవండి.
దినవృత్తాంతములు రాసిన 2వ గ్రంథమే 26వ అధ్యాయం 10వ వచనం చదవండి. అదియుగాక షెఫెలా ప్రదేశములోను మైదాన ప్రదేశములోను అతనికి విస్తారమైన పశువులు ఉండగా అతడు అరణ్యములో దుర్గములను కట్టించి అనేకమైన బావులు త్రవ్వించెను. వ్యవసాయమందు అతడు అపేక్ష అంటే కోరిక గలవాడు గనుక పర్వతములలోను కర్మేలులోను అతనికి వ్యవసాయకులను ద్రాక్ష తోట పనివారును దేవునికి స్తోత్రం. చెప్పండి గడి హల్లెలూయా, చెప్పండి గడి హల్లెలూయా. ఉజ్జియా కాలములో ఉజ్జియా దేవుణ్ణి ఆశ్రయించుట ద్వారా అతడు వర్ధిల్లాడట. ఎలా వర్ధిల్లాడు? పశువులు గలవాడయ్యాడు, వ్యవసాయం గలవాడయ్యాడు, దుర్గములు గలవాడయ్యాడు, కోటలు గలవాడయ్యాడు, ద్రాక్ష తోటలు గలవాడు. అందుకనే అబ్రహాముతో దేవుడు ఇదిగో ఊరనబడిన స్థలములో నుండి అబ్రహామును పిలిచినప్పుడు అబ్రహాముతో పాటు కలిసి వచ్చిన లోతు అబ్రహాము ప్రియమైన దేవుని బిడ్డలారా కనానులో నివసిస్తున్నప్పుడు వారు ఎట్లా ఆశీర్వదించబడ్డారట? వారిరువురు కలిసి నివసించలేనంతగా. చూడండి ప్రియులారా, అంటే దేవుని ఆశ్రయించిన వారు, దేవుని మార్గమును ఆశ్రయించిన వారు, దేవుని సన్నిధిని ఆశ్రయించిన వారు, దేవుని సన్నిధిలో ఉన్న అభివృద్ధిని కోరుకునేవారు ఏమవుతారట? కలిసి అంటే విడిపోమని కాదు అర్థం. దాని అర్థం విడిపోతారని కాదు దాని అర్థం. దాని అర్థమేందో తెలుసా? కలిసి నివసించలేనంతగా. అమ్మ బాబోయ్, ఇంతకుముందు 4 మానికలు ఉడికాయండి ఉమ్మడి కుటుంబం. ఇప్పుడు 4 మానికలు కాదండి, అందరం కలిసి పనిచేస్తున్నా కూడా చేయలేకపోతున్నామండి. అందుకని మనసులు కలిసే ఉన్నాయి కానీ పాత్రలే వేరు. అంతవరకే. దేవునికి స్తోత్రం. చెప్పండి గడి హల్లెలూయా. అంటే దేవుణ్ణి ఆశ్రయించిన వారు అలా వర్ధిల్లాలి, అంతకంతకు వర్ధిల్లాలి. ఇస్సాకును గురించి వ్రాయబడిన మాట, ఇస్సాకు ఆదేశమందున్నవాడై విత్తనము వేసి 100 అంతలు ఫలము పొందెను. అతడు క్రమక్రమముగా ఏమయ్యాడట? ఆశీర్వదించబడ్డాడు, వర్ధిల్లాడు క్రమక్రమముగా. యోసేపు పోతీఫెరు ఇంటిలో ఉంటే యోసేపును బట్టి దేవుడు పోతీఫెరు కుటుంబాన్ని కూడా దినదినము అంతకంతకు అభివృద్ధి. చూడండి ప్రియుల, ఆశీర్వాదం. దేవుని సన్నిధిలో ఉంటే మనం వర్ధిల్లుతాం, ఆయన్ని ఆశ్రయిస్తే మనము వర్ధిల్లుతాం, ఆయన యొద్దకు వస్తే మనము వర్ధిల్లుతాం. కాబట్టి నా ప్రభునందు ప్రియమైన దైవ జనాంగమా, ఆలకించండి. దేవుని ప్రజలారా ఆలకించండి. అందుకని ప్రభు అంటున్నాడు, ఆయన ఆశ్రయించిన ఎడల మీకు మేలు. ఏంటండి మన ధ్యాన భాగము? ఆశ్రయించుట ద్వారా మేలు, ఆశ్రయించుట ద్వారా ఆశీర్వాదం, ఆశ్రయించుట ద్వారా వర్ధిల్లుతాం, ఆశ్రయించుట ద్వారా అభివృద్ధి చెందుతాం, ఆశ్రయించుట ద్వారా నెమ్మది కలిగి ఉంటాం, ఆశ్రయించుట ద్వారా బ్రతుకుతాం. అంటే నూతన జీవము కలిగి ఉంటాం. కాబట్టి మనము దేవుణ్ణి ఆశ్రయిద్దాం. ఇప్పటి వరకు ఒకవేళ మన మనస్సులు ఎక్కడో పెట్టి, మన ఆలోచనలు ఎక్కడో పెట్టి, మన తలంపులు ఎక్కడో పెట్టి ఏదో ఒట్టొట్టిగా ఏదో మనుషులు కనపడాలి, పాస్టర్ గారు ఏమనుకుంటాడో అని ఒకవేళ పాస్టర్ గారి కోసమో, పాస్టమ్మ గారి కోసమో, ఇరుగు పొరుగు వాళ్ళ కోసమో, పక్క ఉన్న విశ్వాసుల కోసమో వచ్చావేమో ఇప్పటిదాకా. ప్రభు అంటున్నాడు హృదయపూర్వకంగా ఆయన ఆశ్రయిద్దామండి. హృదయపూర్వకంగా యేసయ్యా నేను నీ సన్నిధిలోనికి వచ్చానయ్యా, యేసయ్యా నేను నీ సన్నిధిలోనికి వచ్చాయ్యా, నీ సన్నిధిలో ఉన్న మేలు చేత, నీ సన్నిధిలో ఉన్నటువంటి కృప చేత, నీ సన్నిధిలో ఉన్న సమాధానము చేత నన్ను నింపయ్యని మనం ప్రార్థన చేసుకోవాలి. అందుకని ప్రభునందు ప్రియులారా, ఆయనను ఆశ్రయించటం ద్వారా మొదటిగా ఏం జరుగుతుంది? బ్రతుకుతాము. అపరాధముల నుండి, పాపముల ద్వారా చచ్చిన స్థితులు, అనగా ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. పాపము వలన వచ్చు జీతము మరణము. అంటే పాపము వలన వచ్చు జీతము నుండి, అంటే మరణము నుండి మనము బ్రతికించబడతాం ఆశ్రయించడం ద్వారా.
నంబర్ 2, రెండవది నెమ్మది కలిగి ఉంటాం. ఏం కలిగి ఉంటాం? నెమ్మది కలిగి ఉంటాం. ఆశ దేవునిని ఆశ్రయించుట ద్వారా తన ప్రాంతములో, తన పట్టణములో, తన నగరులో, తన ప్రాకారములలో నెమ్మది కలిగిన వాడిగా ఉన్నాడు. నంబర్ 3, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉజ్జియా తన జీవితంలో ఆయన ఆశ్రయించుట ద్వారా వర్ధిల్లాడు. అబ్రహాము వర్ధిల్లాడు, ఇస్సాకు వర్ధిల్లాడు, యోసేపు ఉన్నటువంటి పోతీఫెరు కుటుంబము వర్ధిల్లింది. కాబట్టి మనము కూడా యేసయ్యను ఆశ్రయించి మనమందరము కూడా వర్ధిల్లుదుముగాక. గట్టిగా చెప్పండి ఆమేన్. వర్ధిల్లుదుముగాక. మరి ఆశ్రయించకపోతే ఏమైందో కూడా తెలియాలా లేదా? ఆ మాట చూపిస్తాను చూడండి, వివరించను కానీ చెప్తాను. చూడండి, దావీదు రాసిన కీర్తన 16వ కీర్తన 4వ వచనం చదవండి. 16వ కీర్తన 4వ వచనం. 16వ కీర్తన 4వ వచనం. యెహోవాను విడచి వేరొకనిని అనుసరించు వారికి శ్రమలే. ఎక్కడ? రేపు దేవుని ఇక్కడ భూలోకములో శ్రమలే, రేపు విడవబడిన తరువాత నరకములో కూడా శ్రమలే. ఇంకో మాట కూడా చూడండి, 17వ ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 5వ వచనం కూడా చదవండి. 17వ అధ్యాయం 5-6 వచనాలు చదవండి. 17వ అధ్యాయం 5-6 వచనాల్లో కూడా అంటాడు ఇర్మియా గ్రంథం ఇలాగు సెలవిచ్చుచున్నాడు. పెద్దగా చదువు. నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొని తమ హృదయములను యెహోవా మీద నుండి తొలగించుకొనువాడు శాపగ్రస్తుడు. వాడు ఎడారిలో అరూహ వృక్షము వలె ఉండును. మేలు వచ్చినప్పుడు అది వానికి, చూడండి ప్రియులారా, చూడండి, శాపగ్రస్తులు అవుతారట, శ్రమల పాలవుతారట. మేలొచ్చినప్పుడు కనపడదట. అప్పుడు నాలుగు ఖర్చుకున్న నోరు ఎలబెట్టిన ఉపయోగము ఉండదు. కాబట్టి నా ప్రభునందు ప్రియులారా, ఈరోజే మనము నిజముగా మన హృదయపూర్వకంగా ఇదిగో ప్రభు ఈ 2024వ సంవత్సరం గడిచిన 11 నెలలు తన కృపగల సన్నిధిని మనకు తోడుగా ఉంచి ఆయన కాచి కాపాడి క్షేమమిచ్చి భద్రతనిచ్చాడు. కాబట్టి ఆయన ఆశ్రయించి ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో నిజముగా ఆయన ఆశ్రయించి ఆయన ద్వారా జీవించినట్లు, ఆయన ద్వారా నెమ్మది పొందినట్లు, ఆయన ద్వారా అభివృద్ధి పొందినట్లు, వర్ధిల్లినట్లు ఆయన పాదముల చెంత చేరి ప్రార్థన చేసుకుందాం. అందరూ పెదమోకాళ్ళు వేసి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ప్రభు శరీరం ప్రభు రక్తంలోనికి మనం పాలిభాగస్తులం అవుదాం. పెదమోకాళ్ళు వేసి దేవుని సన్నిధిలో, ప్రభువా అయ్యా నీ సన్నిధిలోనికి వస్తున్నాం. ప్రభువా నీకు వందనాలయ్యా, గొప్ప దేవుడు అని చెప్తామండి. గొప్ప దేవుడా, ఒకళ్ళు వేయండి, అందరూ కూడా ప్రార్థన చేయండి. అందరూ కూడా ప్రార్థన చేయండి. ప్రభువా అయ్యా, మేము ఇప్పటి వరకు నిజముగా నిన్ను అయ్యా ఆశ్రయించలేకపోయాం. క్షమించండి ప్రభువా, క్షమించండి అయ్యా అని చెప్పి ప్రార్థన చేసుకుందాం. అందరము కూడా ప్రార్థన చేసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసయ్యానికి వందనాలు, యేసయ్యానికి స్తోత్రాలు. గొప్ప దేవుడా స్తోత్రాలు, కృప కలిగిన ప్రభువా స్తోత్రాలు, దయగలిగిన ప్రభువా స్తోత్రాలు. ప్రార్థన చేసుకున్నాను. మోకాళ్ళు వేద్దామండి, మోకాళ్ళు వేసి ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన చేయండి. ప్రభు శరీరం ప్రభు రక్తంలోని పాలిభాగస్తులు అయ్యేటప్పుడు ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా ప్రభువానికి వందనాలు. అయ్యా, మన చిన్న మందని ప్రభు కనికరించినట్లు, మన చిన్న సంఘమును ప్రభు కనికరించి వృద్ధి పొందించినట్లు, మన ఈ చిన్న పరిచర్యను ప్రభు ఆశీర్వదించినట్లు, మన ఈ చిన్న పరిచర్యను ప్రభు వృద్ధి పొందించినట్లు మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకున్నాం. యేసయ్యానికి వందనాలు, గొప్ప దేవుడా స్తోత్రాలు, కృపగలిగిన ప్రభువానికి స్తోత్రాలు. అయ్యా, ఇదిగో నీ సన్నిధిలోనికి వచ్చాం ప్రభువా. మమ్మలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా, మాకు సహాయము చేయండి అయ్యా. ఇదిగో నిన్ను ఆశ్రయించాం ప్రభువా. నిన్ను ఆశ్రయించిన నరుడు ధన్యుడు అన్నావు. నీ సన్నిధిని ఆశ్రయించాం, నీ సహవాసాన్ని ఆశ్రయించాం. మీరు మాకు మేలు చేయండి.
మీరు మాకు కృప చూపండి. మీరు మాకు సహాయం చేసి మమ్మలను నాయన జీవములోనికి, మమ్మలను ప్రభువా నెమ్మదిలోనికి, సమాధానంలోనికి, మమ్మలను ప్రభువా అయా అభివృద్ధిలోనికి, అయా నూతన యెరూషలేములోనికి నడిపించమంటూ సహాయము చేయమంటూ యేసయ్య పేరిట వేడుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.